పుష్కరిణిలో స్నానం చేసేటప్పుడు అక్కడ అధికారులు ఎప్పటికప్పుడు మీకు చేసే సూచనలను జాగ్రత్తగా పాటించవలసి ఉంటుంది. పుష్కరిణి స్నానం చేసేటప్పుడు ఆ నీటిని పరిశుభ్రంగా ఉంచడం విషయంలో, మీరు త్రొక్కిసలాట జరగకుండా స్నానం చేసి సుఖవంతంగా సౌఖ్యంగా క్షేమంగా మళ్ళీ బయటికి వచ్చేయడానికి వీలుగా ఎప్పటికప్పుడు జారీ చేయబడేటటువంటి సమాచారాన్ని తెలుసుకుని స్నానానికి వెళ్ళడం, క్షేమంగా అందరూ తిరిగి ఇంటికి చేరుకోవడం ఎంతో ముఖ్యమైన విషయం. కాబట్టి నేను 1కి 10 మార్లు చెప్తున్నానని అనుకోకుండా దయతో ఒక్క ప్రధాన విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. దేవస్థానం యొక్క సమాచారాన్ని, సూచనలను తప్పకుండా గమనించి మాత్రమే కొండకు వెళ్లి దర్శనం చేసుకునే ప్రయత్నం చెయ్యండి తప్ప తెలుసుకోకుండా కొండ మీదకి వెళ్ళిపోయి అక్కరలేని సమస్యలు కొని తెచ్చుకోకండి. దయచేసి అందరూ క్షేమంగా, అందరూ సంతోషంగా ఉండడానికి ఈ విషయాన్ని పాటించండి. ప్రేమతో, సహనంతో, పక్కవారి పట్ల అవగాహనతో, సంయమనంతో ప్రవర్తించండి. భగవన్నామస్మరణకి పెద్దపీట వేయండి. అందరం కూడా ఈ ఉత్సవాలలో స్వామిని మనసారా దర్శించి క్షేమంగా ఇంటికి వెళితే అందరూ ఆనందిస్తారు. కాబట్టి దయచేసి అందరూ ఈ సూచనలను పాటించవలసిందిగా మరీ మరీ నేను ప్రార్థన చేస్తున్నాను. శుభం భూయాత్.